ఒక అడవిలో పక్షుల ఊరుండేది. అక్కడ అందరం సుఖంగా ఉండేవాళ్ళు. వీరి వాళ్ళల్లో చిన్న చిన్న పక్షులు, పెద్ద పక్షులు మరియు చాలా హాస్యం కూడా ఉంటుంది. ఒకరోజు ఓ కొత్త పక్షి వలస వచ్చింది. ఆ కొత్త పక్షి చాలా కఠినమైనది. అది చిన్న పక్షుల బురదలు, కామెడీ పాటలు ఇంకా ఆటలను నిర్లక్ష్యంగా చూసి ఎప్పుడూ అవన్నీ చూడకుండా పొంగిపోయింది. చిన్న పక్షులు ఆ పక్షిని చూసి దయగా విందుపెట్టి సహాయమయ్యే ప్రయత్నం చేసినా కూడా దానికి ఉచితంగా సహాయం చేయలేదు. ఒకరోజు భారీ వేంద్రాల వర్షం వచ్చింది. చిన్న పక్షులు తమ గూట్లను కాపాడుకోలేకపోయాయి. అందరూ సాయం కోసం పెద్ద పక్షులను కోరుకున్నారు. కాని ఆ కొత్త పక్షి మాత్రం ప్రయోజనం లేని పనులలో పాల్గొనటానికి సిద్ధంగా లేదు. అంతలో పెద్ద పక్షులు కలిసి చిన్న పక్షుల కోసం గూట్లను కట్టడం ప్రారంభించారు. కొద్ది కాలంలో కొత్త పక్షి కూడా ఒక పెద్ద గూటపైన నిలబడింది. కాని ఉబ్బెత్తు గాలి కారణంగా అది కూడా ప్రమాదంలో పెట్టబడింది. చిన్న పక్షులు తన మారుమూల స్నేహితుడిగా మార్చుకుని దాన్ని కాపాడాయి. అది చూసిన కొత్త పక్షి తన తప్పును గ్రహించి తనతో పాటు అందరితో స్నేహంగా ఉంటుందని చెప్పింది. అందరూ కలిసి నవ్వుతూ మంచి సహకారంతో జీవించడం ఎంత ముఖ్యం అనేదానిపై ఒక మంచి పాఠం నేర్చుకున్నారు.